విజయనగరం పేలుళ్ల కుట్ర కేసు నిందితుల కస్టడీపై నేడు తీర్పు వెలువడనుంది. నిందితులు సిరాజ్, సమీర్ను కస్టడీకి కోరింది ఎన్ఐఏ. విజయనగరం జిల్లా కోర్టులో నిన్న రాత్రి వరకు వాదనలు కొనసాగాయి. నిందితులను కస్టడీకి ఇస్తే మరింత లోతైన విచారణ చేపడతామని ఎన్ఐఏ కోర్టుకు తెలిపింది. ఇప్పటికే నిందితుల నుంచి కీలక ఆధారాలు సేకరించింది ఎన్ఐఏ. ఉగ్ర కుట్ర మూలాల్ని ఎన్ఐఏ అధికారులు రాబట్టినట్లు తెలుస్తోంది. సిరాజ్ కుటుంబ సభ్యుల ఖాతాల్లో భారీగా నగదు గుర్తించారు అధికారులు. సిరాజ్ అరెస్ట్ అయిన తర్వాత కుటుంబ సభ్యులు లాకర్ తెరిచే ప్రయత్నం చేస్తున్నారు. సిరాజ్తో పాటు కుటుంబ సభ్యుల ఖాతాలపై ఎన్ఐఏ దృష్టి పెట్టింది. ఈ కేసులో మూడో వ్యక్తి తెరపైకొచ్చాడు. హైదరాబాద్కు చెందిన మరో వ్యక్తి పాత్రపై పోలీసులు కూపీలాగుతున్నట్టు తెలుస్తోంది. రిమాండ్ రిపోర్ట్లో కూడా అతని పేరు నమోదు చేసినట్టు సమాచారం. ఇతను ప్రస్తుతం వీసాపై ఒమెన్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కామర్స్ ప్లాట్ఫామ్ల ద్వారా బాంబు తయారీ వస్తువుల్ని కొనుగోలు చేయడానికి యూపీఐ ద్వారా 3,000 రూపాయలు బదిలీ చేసినట్టు సమాచారం. విజయనగరంలోని అటవీ ప్రాంతంలో రిహార్సల్స్ చేయడానికి పేలుడు పదార్థాలు కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, విజయనగరం పేలుళ్ల ఘటనకు సంబంధించి కూడా నిన్నటి వరకు కూడా విచారణ పూర్తి స్థాయిలో కొనసాగింది. ఇవాళ తీర్పు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? పూర్తి వివరాలేంటి? సిద్ధు, ఉగ్రవాదం పేలుళ్ల కుట్ర కేసులో అరెస్ట్ అయిన విజయనగరం వాసి సిరాజ్ను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని ఒకవైపు తెలంగాణ పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు వీళ్ళని మానిటరింగ్ చేస్తున్నటువంటి కేంద్ర ఎన్ఐఏ బృందం కూడాను పోలీస్ కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ వేసింది. అయితే నిన్న పూర్తిగా జడ్జి, ప్రత్యేక జడ్జి ఎవరైతే ఉన్నారో వేసవి సెలవులు కోర్టు, రెగ్యులర్ కోర్టు వేసవి సెలవుల కారణంతో ప్రత్యేక కోర్టు దీన్ని పూర్తిగా వాదనలన్నీ విన్న తర్వాత దీన్ని తీర్పుని రిజర్వ్ చేసింది. ఇప్పుడు మరలా బెంచ్ పైకి జడ్జి వచ్చిన తర్వాత 5 రోజుల పాటు, వీళ్ళైతే 10 రోజుల పాటు కస్టడీకి కోరారు. కానీ జడ్జి 5 రోజులు కస్టడీ ఇస్తామని చెప్పినట్టుగా తాజా సమాచారం మనకు ఉంది. 5 రోజుల కస్టడీకి వచ్చిన తర్వాత ఒకవైపు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విజయనగరం పోలీసులు, పక్కన ఉన్నటువంటి పార్వతీపురం ఎస్పీ మాధవ్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి నేతృత్వంలో ఒక ఇన్వెస్టిగేషన్ టీం ఇక్కడ పనిచేయబోతోంది. అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి, హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక బృందం కూడాను ఇన్వెస్టిగేషన్ చేయబోతుంది. ఎన్ఐఏ అధికారులు కూడా ఇప్పటికే విశాఖపట్నం బేస్డ్గా ఉంటూ ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు. అంటే 3 ప్రత్యేకమైనటువంటి బృందాలు సిరాజ్ తాలూకా మూవ్మెంట్స్ మీద ఎప్పటికప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నాయి. మరోవైపు సిరాజ్ కుటుంబ సభ్యులని నిన్న మొన్న 2 రోజులు పోలీసులు స్టేషన్కి పిలిపించి విచారణ చేశారు. ముఖ్యంగా సిరాజ్ తాలూకా తండ్రి ఇక్కడ రూరల్ ఏఎస్ఐగా పనిచేస్తున్న రెహమాను, ఆయన తాలూకా అన్నయ్య కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు, రిజర్వ్ కానిస్టేబుల్గా. వీళ్ళిద్దరినీ కూడా పిలిపించారు. వాళ్ళ తల్లిని చెల్లిని కూడా పిలిపించిన తర్వాత వాళ్ళ తాలూకా బ్యాంక్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ కానీ, సిరాజ్ తాలూకా వ్యక్తిత్వం ఎట్లా ఉండేది, ఇంట్లో ఎలా ఉండేది, ఎందుకంటే సిరాజ్ తను సేకరించినటువంటి పేలుడు పదార్థాలని ఇంటిలోనే ఉన్నటువంటి బాత్రూంలోనే దాచిపెట్టాడు. ఈ విషయం వాళ్ళకి తెలుసా తెలియదా, తెలిస్తే సిరాజ్ ఏమని సమాధానం చెప్పాడు, లేకపోతే కుటుంబ సభ్యులందరికీ ఈ విషయం తెలుసా అనే కోణంలోని 2 సార్లు విచారణ చేపట్టారు. మరోసారి విచారణకు పిలవాల్సి ఉంటుంది అని చెప్పారు. అయితే సిరాజ్ని పోలీస్ కస్టడీకి ఇవ్వకపోవడం వలన ఆ విచారణ అయితే కొంచెం జాప్యం జరిగింది. నిన్న ఒక రోజు విచారణ జాప్యం జరిగింది. ఈ రోజు అయితే తప్పనిసరిగా సిరాజ్ని పోలీస్ కస్టడీకి ఇచ్చే అవకాశం ఉంది. 5 రోజుల పాటు తప్పనిసరిగా ఇస్తారు అనేటువంటిది జడ్జి చెప్తున్నటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. మొత్తంగా తీసుకున్నట్టయితే ఈ ఘటన నేపథ్యంలో విజయనగరంలోని ఒకవైపు ఎవరైతే ఈ పేలుడు పదార్థాలు ట్రేడర్స్ ఉన్నారో, కెమికల్ ట్రేడర్స్ ఉన్నారో, ఇండస్ట్రియల్ యూజర్స్ ఉన్నారో వాళ్ళని కూడా ఒకవైపు చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. విజయనగరం పట్టణంలోని 2 వర్తకులను కూడాను గోప్యంగా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళకి ఇన్పుట్స్ ఎట్లా ఉన్నాయి, స్టాక్ రిజిస్టర్ ఏంటి, సేల్స్ ఏంటి, అసలు వితౌట్ స్టాక్ ఇన్పుట్ వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అనే దాని మీద కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. సిరాజ్ కుటుంబ సభ్యులకు సంబంధించిన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా పూర్తిగా ఫ్రీజ్ చేశారు. వీళ్ళకి ఒక లాకర్ కూడా ఉంది. ఇక్కడే అనుమానాస్పదంగా ఉంది. ఒక కానిస్టేబుల్ స్థాయి మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఒక లాకర్ని మెయింటైన్ చేయటము అనేటువంటిది చాలా అనుమానాలకు దారిస్తుంది. ఇందులో ఏమున్నాయి అనేటువంటిది తెలియాల్సి ఉంది. సిరాజ్ అరెస్ట్ అయిన వెంటనే కుటుంబ సభ్యులు బ్యాంకుకి వెళ్ళి లాకర్ను ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా బ్యాంకు అధికారులకు అప్పటికే ఎన్ఐఏను రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు సమాచారం ఇవ్వడంతో బ్యాంక్ అధికారులు లాకర్ ఓపెన్కి నిరాకరించారు. ఇప్పుడు సిరాజ్ బయటకు వచ్చినట్టయితే పోలీస్ కస్టడీ విచారణ తర్వాత సిరాజ్ సమక్షంలోనే లాకర్ను ఓపెన్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సిద్ధు, ఓకే యుగంధర్.